ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక శుభవార్త చెప్పిందండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వేటీ న్యూస్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అందచేస్తామని తెలిపారు. ఈ శుభవార్త చాలా సంతోషం అండి. నిరుద్యోగుల తరపున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నిరుద్యోగుల తరపున నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారండి. ఆర్థిక ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ప్రకటించిందండి. నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని గౌరవ మంత్రి గారు తెలియచేశారు. అది ఎంత ఇస్తారని గవర్నమెంట్ నిర్ణయించి ఎంతో కొంత మొత్తంలో విద్యార్థి లోకానికి ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేస్తుందండి. చాలా శుభ పరిణామం అండి. సో ఈ విషయంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరొకసారి నిరుద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. చాలా శుభపరిణామం సార్. ఎందుకంటే నిరుద్యోగులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి పుస్తకాలు కొనలేని దీన స్థితిలో, అలాగే హాస్టల్ ఫీజు కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నారండి. వారికి ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగులకు సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ నిరుద్యోగ భృతిని త్వరలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్లు మనకు గౌరవ మంత్రివర్యులు వేటీ న్యూస్ ద్వారా ప్రకటించారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ ఆ స్క్రీన్ మీద చూడవచ్చండి. సో ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. సో నిరుద్యోగుల పట్ల ఎంతో ప్రేమ అభిమానంతో ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ప్రకటించింది. అదే ఆలోచనతో రాబోయే రోజుల్లో త్వరలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించే అవకాశము ఉందండి. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో వరుసగా నోటిఫికేషన్లు వస్తాయండి. ఆ నోటిఫికేషన్ల క్రమం అంటే జాబ్ క్యాలెండర్ ద్వారా వరుసగా నోటిఫికేషన్ వచ్చే క్రమం ఈ విధంగా ఉండవచ్చని మాకు తెలిసిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మీకు తెలియచేస్తున్నాను. అంటే మాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నామండి. జాబ్ క్యాలెండర్లో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ల వరుస క్రమం ఏంటంటే, మొదటిది ఏంటంటే అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారండి. వీటికి ప్రధానంగా ఆ సిలబస్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, మనకు జనరల్ స్టడీస్ ఉంటుందండి. ఈ సిలబస్ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చండి. సో నెక్స్ట్ రెండవది ఏంటంటే గత నోటిఫికేషన్లో జైలు వార్డెన్, ఫైర్మెన్ పోస్టులు భర్తీ చేయలేదండి. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశం ఉంది. రెండవ నోటిఫికేషన్ జైలు వార్డెన్, ఫైర్మెన్ అండి. మూడో నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ అండి. అయితే జైలు వార్డెన్, కానిస్టేబుల్ ఎస్ఐ, జైలు వార్డెన్, కానిస్టేబుల్, ఫైర్మెన్ నోటిఫికేషన్ కలిపేయచ్చు, విడివిడిగా ఇవ్వచ్చు. అది అధికారుల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏపీబీసీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే తదితర మిస్సిలినియస్ వివిధ శాఖలో ఉన్న ఖాళీలతో భర్తీ చేస్తారండి. ఆ తర్వాత ఇంకా కొంతకాలం తర్వాత ఇటీవల డిఎస్సి మొన్ననే నిర్వహించారండి. ఇంకా కొంత గ్యాప్ తీసుకొని ఆ తర్వాత డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉందండి. ఇది నిరుద్యోగులందరికీ నేను చాలా శుభవార్తగా ఇది తెలియజేస్తున్నాను. అంతేకాకుండా
ఈ ప్రభుత్వ పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ, అలాగే గౌరవ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.